ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. యెషయా గ్రంథము 46:4. యెషయా గ్రంథం 46:4. ముసలమ్మవి ముసలయ్యవి అయితే నాకవుతావు, నిన్ను సృష్టించినోడికైతే నువ్వు ఎప్పటికీ బిడ్డవే. చూడు ఒకసారి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఏమయ్యా, ముసలోడైనా కూడా ఎత్తుకుంటావా? ముసలమ్మ అయినా కూడా ఎత్తుకుంటావా? ఎప్పటిదాకా ఎత్తుకుంటావు? ఏంది, ఎప్పటికీ ఎత్తుకుంటాను నిన్ను అంటాడు ఆయన. ఎందుకంటే ఎంత పెద్దోడో మనకంటే ఆయన. ఇప్పుడు మా నాన్నకి నేను 35 ఏళ్ల వయసులో పుట్టాను అనుకో. మా నాన్నకి 35 ఏళ్ళు వచ్చినప్పుడు నేను పుట్టాను అనుకో. మా అయ్య నాకంటే ఎంత పెద్దోడు? 35 ఏళ్ళే పెద్దోడు. ఓకే, ఇవ్వనండి. ఇప్పుడు యేసయ్య నువ్వు చూడండి, పోల్చి చూడండి. అసలు ఈ విశ్వం, ఈ సృష్టి ఏది పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. అసలు ఆయన కాలమునకు మితి లేదు. కాలం అనేది మనం ఎంటర్ అయినాక స్టార్ట్ అయింది. భూమి అనేది స్టార్ట్ అయిన తర్వాత, ఒక ప్రకృతి నిర్మాణం అయిన తర్వాత కాలం స్టార్ట్ అయింది. ఓకే, అసలు భూమి చాలా పెద్ద వయసు కలిగింది. అందులో పుట్టిన మన వయసు ఎంత? అసలు భూమి పుట్టకముందే ఉన్నాడు ఆయన. ఎన్ని లక్షలు ఉంటాయంట, ఎన్ని కోట్లు ఉంటాయంటే నేను చెప్పలేను. అక్కడికి పోయినాక ఆయన చూతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పోల్చుకొని చూడండి మన వయసుతో దేవుని వయసు. అసలు వయసు ఉందా ఆయనకి? కాబట్టి అనాది నుండి, అంటే ఆది అనేది లేని అనాది నుండి ఆయన ఉన్నవాడు గనక ఆయన వయసు ఇంతని లెక్క వేయడానికి అవకాశం లేదు గనక, మనకంటే ఒక పుట్టుక ఆరంభం ఉంది, ఒక అంతం కూడా ఉంది. కాబట్టి మనకు లెక్క వచ్చింది, కానీ ఆయనకి లెక్క లేదు. కాబట్టి మా అయ్య నాకంటే 35 ఏళ్ళు పెద్దోడు అన్నట్టు దేవుడు నాకంటే ఎంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు. దేవుడు నాకంటే ఇంత పెద్దోడు అని ఒక లెక్క చెప్పు. చెబుతావా? నువ్వే కాదు, ఆదాము కూడా చెప్పలేడు. పరలోకంలో దేవదూతలు కూడా చెప్పలేరు. అందరికంటే ముందున్నవాడు, ఆదియు అంతము నేనే అన్నాడు. అన్నిటికీ ఆది నేనే, మొదటి వాడను కడపటి వాడను నేనే. మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ముసలమ్మని ఎత్తుకుంటాడా ఎత్తుకోడా? ముసలమ్మ ఎడుండవు, నీకేం అనుమానమా? కాబట్టి నువ్వు ఎంత ముసలమ్మవైనా, ఎంత ముసలయ్యవైనా, ఈ లైవ్లో, ఈ జూమ్లో కూర్చొని ఉంటారు కొంతమంది, మీరైనా, నువ్వు ఎంత పెద్ద వయస్కురాలివైనా నీ చుట్టూ ఉన్న వాళ్లకు నువ్వు పెద్ద. కానీ యేసయ్యకు నువ్వు ముద్దు బిడ్డవి, చిన్న బిడ్డవి, చిన్న పాపవే. ఎప్పటికి కూడా నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. ఏం ఫీలింగ్ లేకుండా ఎత్తుకుంటాడు. చంక పెట్టుకుంటాను అన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటే, పురుషుడు బిడ్డను ఎత్తుకునేటప్పుడు పొరపాటును కూడా సంఖ వేసుకోడు. సంఖ వేసుకోవడం పురుషుడికి అవమానం. వాడు ఎంత 20 కేజీలు బరువు ఉన్నా, 60 కేజీలు బరువు ఉన్నా నిలువుగా ఎత్తుకుంటాడు. అది పురుష నైజం. స్త్రీకి ఏ కొంచెం అవకాశం ఉన్నా వాడిని సంకనేయడానికే ట్రై చేస్తుంది. ఇది స్త్రీ నైజం. ఇక్కడ రెండూ మాట్లాడాడు. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడును నేనే అన్నాడు అంటే, నీ తండ్రిని నేనే అంటున్నాడు. నేనే చేసి తిని నిన్ను చంక పెట్టుకుని వాడను నేనే అన్నాడంటే, మీ అమ్మను కూడా నేనే అంటున్నాడు. ఇంకెవరైనా నాకు అమ్మ లేదు, నాకు నాన్న లేడు అని ఏడిశారంటే కర్ర తీసుకొని కొట్టాలి. స్పష్టంగా చెప్పాడు లేఖనంలో, నీకు తల్లిని, తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా
కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి 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 యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి అమ్మా నాన్న నీకున్నా, యేసయ్యే నీకు నిజమైన అమ్మా నాన్న. అమ్మా నాన్న నీకు లేకపోయినా యేసయ్యే నీకు తల్లి తండ్రి. కాబట్టి నువ్వు యవనుడివైనా యవనస్తురాలివైనా నడి వయసోళ్ళైనా ముసలోళ్ళైనా రేపు మాప పోయి ఏ స్థితిలో ఉన్నా నువ్వు యేసయ్య కొడుకువి, దేవుని కొడుకువి, దేవుని కూతురువి. దేవుడు రాజు గనక నువ్వు రాజువి రాణివి. కాబట్టి ఎప్పుడయ్యావో రాజువి రాణివి, యువరాజు యువరాణివి? బాప్తిజమం పొందినప్పుడు అధికారం వచ్చింది. ఎందుకంటే విశ్వాసాన్ని క్రియాత్మకంగా వ్యక్తపరిచావు గనుక, ప్రభువుని నేను విశ్వసిస్తున్నాను, ఆయనే నా రక్షణ ఆధారం, నేను ఆయన సంతానం అని దత్త పుత్రత్వం కొరకు నువ్వు వేసావే అడుగు, అద్భుతమైన అడుగు. అది నీ లైఫ్లో టర్నింగ్. స్తోత్రం. ఏంటది? అది రక్షణ పొందటం. అక్కడ ఒక మలుపు తిరిగింది నీ చరిత్ర. తండ్రి పేరు మారిపోయింది. లోకరీత్యా అదే తండ్రి కొనసాగుతున్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆత్మ సంబంధమైన ప్రపంచంలో నీవు దేవుని కొడుకుగా, దేవుని కూతురుగా చలామణి అవుతున్నావు. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. అధికారం వచ్చింది, ఇప్పుడు అర్హత కూడా నీకు రప్పించాలి. అందుకే అసలు ఈ అర్హత అవసరం లేకపోతే బాప్తీసం పొందిన వెంటనే ఒక్కొక్కళ్ళని లేపేసేవాడు. బాప్తీసమానికి రాగానే నీళ్ళలో మునిగి అట్లా మునగటం, ఇంకా బాడీ లేవటం, ఇంకా ఆత్మ వెళ్ళిపోయేది ప్రశాంతంగా. కానీ అవకాశం లేదు, ఉండాల్సి వచ్చింది. ఇంకా మనం ఎందుకు ఉండాలి? ఏం చేయాలి? పిల్లలకు పెళ్లి చేయొద్దు, వాళ్ళకి పిల్లలు పుడితే మనవాళ్ళని మనవ సంతానాన్ని చూడొద్దు, అబ్బాయికి ఉద్యోగం రావద్దు. ఇందుకోసం కాదు, ఇవన్నీ ఏదో భౌతికంగా అనుబంధానికి ఏర్పడ్డ బాధ్యతలు. అసలు ఎందుకు ఉంచాడు ఇంకా నిన్ను నన్ను భూమి మీద అంటే, నీలో నాలో ఆ కొడుకుకి కూతురికి అధికారంతో పాటు అర్హత ఎంత అవసరమో, ఎవరికి? రాజుగారి పిల్లలకి. రేపు మనం కూడా అక్కడికి పోయినప్పుడు మనం కూడా పాలించటానికి, ఏలటానికి అర్హత అవసరమై ఉంది. కొన్ని కొలతలు మనకు అవసరమై ఉన్నాయి. వాటిని మనలో రూపుదిద్దటానికి మనలో పనికిమాలిన కొలతలు చాలా ఉంటాయి. చెత్త కొలతలు, బ్లంట్గా మాట్లాడుతున్నా, చెత్త వ్యవహారాలు, చెత్త కొలతలు చాలా ఉన్నాయి. ఆ చెత్త అంతా వదిలిచ్చి, ఆ పిల్ల చేష్టలు, జిలాకు చేష్టలన్నీ వదిలిచ్చి, అంటే జిలాకు చేష్టలు అంటే మనకు ఈజీగా అర్థమైద్దని అటు చెబుతున్నాలే. స్తోత్రం. పిల్ల చేష్టలు అన్నాను. కొంతమంది వయసుకు పెద్దలే కానీ కొన్ని జిల్లాకు పనులు చేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటారు. అవన్నీ పిల్ల చేష్టలు అన్నమాట. రాజుగారి కొడుకు కూతురు, రాజుగారి పిల్లలైనా వాళ్ళు సైతం జిల్లాకు పనులు చేస్తుంటారు. ఈ చేష్టాలన్నిటిని వదిలించి వాళ్ళకి కాస్త జ్ఞానం, విద్య, బుద్ధులు, పద్ధతులు, విధి విధానాలు అర్థమయ్యేటట్టు గురుకులంలో చేర్చినట్టు మనల్ని యేసయ్య ఈ బడిలో చేర్చాడు.
అక్కడేమో గురువుగారి దగ్గరికి ఒక్కసారి యువరాజు పోయాడంటే వాడు అన్నీ నేర్చుకున్నాకే బయటికి. మనకి డిఫరెంట్ స్కూలు, మనకి 2 రకాల పాఠశాలలు ఉన్నాయి. ఒకటి ఇది, ఒకటి అది బయట. విచిత్రం ఏంటంటే ఇక్కడికి సమకూరుస్తాడా, ఇక్కడ నేర్పుతాడు. కోటం అయిపోయినాక బయటికి పంపించి అమలు చేయండి రా అంటాడు. అర్థం కాలేదా? ఇక్కడ నేర్పుతాడు, బయట లోకంలోకి పంపించి నేర్చుకున్న దాని ప్రకారం నిలదొక్కండి అంటాడు. ఆ నిలదొక్కే దానిలో పడతా లెగుస్తా బాగా ఇప్పుడు చెప్పినప్పుడు బాగా బిర్రుగా బిగుసుకొని వెళ్తారు. ఒక్కొక్కళ్ళు ఇక మంచి ఇంతే అని నీలుక్కొని వెళ్తారు. వెళ్ళి 1 రోజు 2 రోజులు కాస్త గట్టిగా ఉంటారు. 3వ రోజుకి ఈ ఉపదేశం మర్చిపోతారు. ఎందుకంటే ఇక వేరే విషయాలన్నీ వస్తాయి కదా. ఇది మర్చిపోయి 3వ రోజుకి మళ్ళీ ఎప్పటికాళ్ళు ఇట్టి అన్నట్టు అయిపోయి మళ్ళీ వారానికి వచ్చేటప్పటికి నిలవలేకున్నాను ప్రభువా, నిలబడలేకపోతున్నాను ప్రభువా, దిగజారాను ప్రభువా, పడిపోయా ప్రభువా అని పాటలు పాడతాం. మళ్ళీ వస్తాం. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దేవుడు అంటాడు, ఎవడు దిగిపోమన్నాడు అంటాడు. నేను నీకు కూర్చోబెట్టి ఏం చెబుతున్నాను, నువ్వేం చేస్తున్నావురా? బయటికి పోయి ఉండలేకపోతున్నా ప్రభా. ఉండటానికి కొన్ని విషయాలు కూడా చెప్పాను కదా. ఎప్పుడు నువ్వు నేర్చుకుంటావు? ఎంతకాలం ఇట్లా పడతలు లిగుస్తూ ఉంటావు? బతుకంత ఇంతేనా? కాస్త మార్చుకోరా. ఇప్పుడు నేను ఎలాగైతే చెబుతున్నానో ఇక ఇది గ్రాంధిక భాషలో చెబితే మీకు అర్థం కాదని ఇట్లా చెబుతున్నా. అర్థమైందా? మనమందరము దేవుని పిల్లలము గనుక క్రీస్తు యేసు యొక్క మాదిరి చొప్పున మనము నడుచుకొనవలెను అంటే మీకు సగం అర్థం అయితే సగం అర్థం కాదు. అందుకని ఇట్ట చెబుతున్నాను అన్నమాట, ఈజీగా ఎక్కడానికి. ఇంత చక్కగా నేర్చుకుంటున్నావు, అసలు మొక్క బాగుండి వింటున్నట్టు బిల్డప్ ఇచ్చి మరి కూర్చొని వింటున్నావురా, బాగానే ఉంది, మొహం చూస్తేనేమో నిజమే కదా అనిపిస్తుంది. మళ్ళా వారం తిరిగేసరికి అదే వ్యవహారం చేసుకొని వస్తున్నావు, ఏం చేయాలని నిన్నంటే ఈ మారు నిలబెట్టు ప్రభా, ఇక గట్టిగా ఉంటా తండ్రి. అట్లాగా ఈ 2 పాఠశాల, ఒకటేమో నేర్పుతున్నాడు, ఒకటేమో నేర్చుకున్న దాన్ని అమలు చేసే అవకాశము ఇస్తున్నాడు. మనకు నిరంతరం విద్య నేర్పుతానే ఉన్నాడు, సాధన చేపిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇదంతా అవసరమైంది అంటే ఇది సాధించకపోతే రేపు ఆయన పక్కన కూర్చోడానికి అవకాశం ఉండదు. అర్థమైందా? ఆయన సింహాసనం మీద ఎక్కాలంటే ఎట్ట కుదిరిద్ది? బాప్తీసం పొందగానే డింగ్ మనిపోయి ఎగిరెక్కుతా, జయించిన వాణిని కూర్చోబెడతాను అన్నాడు. అది రహస్యం. చూడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 19వ వచనం చదువు. 19వ వచనం చదువు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు చెప్పండి, బాప్తీసం తీసుకున్నోడిని సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడా? జయించిన వాణిని అంటే జయించటం అనే మాట వాడాడంటే ఏదో మొత్తానికి ఫైటింగ్లు ఉన్నాయని అర్థం. అవి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పక్కోళ్ళు కనపడకుండా ఇది అడ్డం పెట్టారు, ఎందుకనో మరి ఏందో నాకు అర్థం కాలేదు. దీన్ని అడ్డం పెట్టారు, దీన్ని వెనకున్న వాళ్ళ మొహాలు అర్థం కావట్లా, శుభ్రంగా నిద్రపోతున్నారు, లేచి ఉన్నారు. మరి అందరు లైన్లోనే ఉన్నారా? చాలా వందనాలు. జయించువానికి సింహాసనంలో కూర్చోండని ఇస్తాను అన్నాడంటే మొత్తానికి ఫైటింగ్ ఏదో
పోరాటం ఏదో మనం ఫేస్ చేయాలి. యుద్ధం అంటూ ఉంది అంటే వినాలి వినాలి వినాలి. యుద్ధం అంటూ ఉంది అంటే దానిలో విజయం సాధించడానికి కావలసిన అభ్యాసం కావాలి. ముందు దానిలో అవగాహన పొందితే అప్పుడు యుద్ధ రంగంలో జయం పొందుతాం. దేవుడు ఏమంటాడు తెలుసు? ముందు నేర్చుకో నాయనా, ముందు నేర్చుకో, వ్యూహాన్ని నేర్చుకో, జయించే పద్ధతిని తెలుసుకో, ఎలా ఫైట్ చేయాలో తెలుసుకో, శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేసి వాడిని ఎట్లా చిత్తు చేయాలో, ఎలా ఓడించాలో తెలుసుకో. ముందు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టు. ఇట్లాగా నువ్వు అభ్యాసం పొందాలి. పొంది నీ పిల్ల చేష్టలు, జిలాగు చేష్టలు, పాత ప్రాచీన స్వభావపు విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దొళ్ళగొట్టి, అవన్నీ వెళ్ళగొట్టి, నీ తండ్రిని నేను రాజును గనుక నా కొలతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలోకి కూడా వచ్చునట్లు, కొడుకువి కూతురు అవగానే కాదు, నేను పొందిన సామర్థ్యములు కూడా నీవు పొందాలి. యేసయ్యే చెప్తున్నాడు, ఆ తండ్రికి కుమారుడుగా నేనొచ్చి నేను కూడా సాధన చేసి సాధించిపోయి ఆయన కుర్చీలో కూర్చున్నాను. నా యందలి విశ్వాసమును బట్టి మీరు కూడా నా వలన తండ్రికి సంతానం అయ్యారు గనుక నేను ఎలాగ పోరాడి గెలిచానో మీరు కూడా అలా పోరాడి జయిస్తేనే నాతో కూర్చుంటారు అన్నాడు. ఇప్పుడు మరి జయమంటూ ఉండాలి అంటే యుద్ధం అంటూ ఉండాలి కదా. యుద్ధము పోరాటం అనేవి లేనప్పుడు జయాపజయాల ప్రస్తావన ఎక్కడ? జయాపజయాల ప్రస్తావన వచ్చింది అంటేనే యుద్ధరంగం ఉందని అర్థం. యుద్ధరంగానికి వెళ్ళి జయం పొందాలంటే అనుభవ జ్ఞానం అవసరం కదా, సాధన అవసరం కదా. ఎందుకండి మనల్ని బాప్తీసం పొందగానే తీసేయిన కారణం ఇది. బాప్తీసం పొందినాక ఏం జరిగిందంటే ఇక మనల్ని చేతుల్లోకి తీసుకున్నాడు, బళ్ళలోకి చేర్చుకున్నాడు, రిజిస్టర్లో పేరు రాశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? ఇక బళ్ళలో చేరాడు రైడని రాసుకున్నాడు పేరు. అంతకుముందు నువ్వు ఎక్కడ చెత్తకుండీలమ్మడి తిరిగినా, ఎక్కడ ఏ దరిద్రం, ఏ వాగులమ్మటి వంకలమ్మటి గాలికి తిరిగినా నిన్ను పట్టించుకోడు పంతులు. నువ్వు ఎప్పుడైతే బడికి వచ్చి రిజిస్టర్లో పేరు రాసుకున్నావో మెల్ల తీసుకొని వెతుకుతుంటాడు నిన్ను. నువ్వు చెత్త కుప్పలు అమ్మిడి తిరిగితే బాగా ఆడుకోరా చెత్తకుండేలా ఊరుకోడు, కొడితే పరిగెత్తుకుంటూ వచ్చి పడాలి బడిలో. స్తోత్రం, హల్లెలూయా. వాగులమ్మిటి వంకలమ్మిటి గాలికి తిరుగుతానంటే ఊరుకోడు, వెతికి వేటాడి నేను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను? నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి, ఏంది నాకు ఈ కోటింగ్ ఏంటంటే నువ్వే కదరా రాపిచ్చావు, నువ్వే కదా రాపించు, నాకొద్దు అసలు, నాకు ఆ పేరు వద్దు, పేరు కొట్టే అంటే అప్పుడు వదిలేస్తాడు. ఆ మాట మనం అనలేము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనా బాడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అమ్మ వదొద్దు, వద్దా? అట్టయితే నిన్ను వదలను మరి. సరేలే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లయితే వదలను మరి. నువ్వు పేరు రాపిచ్చావు, ఇంక ఊరుకోను. అందుకే చాలామంది దూరం వెళ్ళినా సరే, వాడు ఒక 4 రోజులు దూరం అయినా సరే 2వ నెలలోనే వచ్చి కూర్చోవాల్సిందే. కూర్చోకపోతే కూర్చునే గతి పట్టిస్తాడు, కూర్చునే స్థితికి తెస్తాడు అంతే యేసునామంలో. హల్లెలూయా. ఎందుకు? మేలు కోరా కీడు కోరా? ఎస్, 100%. ఇప్పుడు ఏం చేశాడు? రిజిస్టర్లో పేరు రాసి బడిలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక మనలో 2 చేయాలి. ఆయన పాతవి వెళ్ళగొట్టాలి, ఆయన నూతన స్వభావం, నవీన స్వభావాన్ని మన లోపలికి ప్రవేశపెట్టాలి. మనందరిలో పాతవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ పాతయన్ని వెళ్ళగొట్టడం ఒక పని, యేసు యొక్క వ్యక్తిత్వ సౌందర్యం మనలోకి నింపటం అనేది 2వది. ఈ పని జరగాలంటే పరిచర్య జరగాలి. అందుకే ఈ మట్టి బొమ్మను అడ్డం పెట్టి, ఈ తోలు బొమ్మను అడ్డం పెట్టి పరిశుద్ధాత్మదేవుడు మీ అందరిలో ఆ చక్కడ పని చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని
దైవకుమారునికి సంపూర్ణతకు సరిపోయిన సంపూర్ణత గలవారగునట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఈ తోలు బొమ్మల్ని వాడుకుంటున్నాడు అంతే. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకే చెందునుగాక. ఆయనకే 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 చెందునుగాక. ఆమేన్. నేను చెక్కబడుతున్నాను. నా ద్వారా వారం వారం ఉపదేశాల ద్వారా మీరు చెక్కబడుతున్నారు. కొంతమంది కామెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో చూసేవాళ్ళు. ఒకప్పుడు మేము ప్రాచీన స్థితిలో కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాం, కానీ మీ నుండి దేవుడు పలికిస్తున్న ఆ మాటల ద్వారా మేము చాలా వరకు సరిచేయబడ్డాం. ఇప్పుడు తిరిగి మా ఆత్మీయ జీవితంలో మళ్ళా మేము తిరిగి పుంజుకోవటం మొదలుపెట్టాం, సరిదిద్దుకోవటం మొదలుపెట్టాం. దేవునితో కొంచెం లోతైన అనుబంధానికి మేము అడుగులు వేస్తున్నామన్నా అని వారు కామెంట్స్లో తెలియజేస్తూ ఉంటే నాకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ప్రభువుకి. కొంచెం వాడుకొని కొంతమందిని నీకు చేరువ చేసుకుంటున్నావు, ధన్యుణ్ణి తండ్రి అని. హల్లెలూయా. సమీపంలోకి తీసుకోవటమే కాదు, మనలో ఆయన స్వరూపాన్ని, స్వభావాన్ని, పోలికను ఏర్పరుస్తాడు. అందుకోసం ఇక్కడ తీసుకొచ్చి ఉపదేశం చేయటమే కాదు, నీ బయట సమాజంలో నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా దేవుడు వాడుకొని నిన్ను నన్ను మనల్ని చెక్కుతాడు. ఇదంతా ఈరోజు చెప్తున్నా, మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నీ, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అప్పులు, తిప్పలు, రోగాలు, బాధలు, ప్రతి సమస్య మనందరికీ దేవుడిచ్చే ట్రైనింగ్లో భాగమే. మనందరికీ దేవుడిచ్చే అనుభవ జ్ఞానం విషయంలో భాగమే. అనవసరంగా నీకు ఒక్కటి కూడా రావట్లా. నువ్వు ఎన్ని ఫేస్ చేస్తున్నావన్నీ నీలో ఆ ప్రాచీన దరిద్రగుట్టు లక్షణాలన్నిటిని దొళ్ళగొట్టి వెళ్ళగొట్టి ఆయన స్వరూప్యము నీలో ఏర్పరచునట్లుగా దేవుడే జోక్యం చేసుకుని ఇటు ఉపదేశం ద్వారానూ నీలో కొన్ని మార్పులు తెస్తున్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని నీకు అనుమతించుట ద్వారా కూడా కొన్ని ఎగస్టాలు నీలో నుండి తొలగించి దేవుని వ్యక్తిత్వాన్ని నీలో ఏర్పరుస్తున్నాడు. ప్రాచీన స్వభావం, దుష్ట స్వభావం, మానవ స్వభావం, పాప స్వభావం, దాన్ని మనలో నుండి తొలగించి దేవస్వభావములో పాలివారమగునట్లు చేస్తున్నాడు మనల్ని. అది విషయం. ఏ స్వభావం? దేవస్వభావంలో పాలివారమగునట్లు. మరి అంత తేలిక వచ్చింది ఏంది దేవస్వభావం? ఎంత ఉతికితోనో ఇంత మాత్రం వచ్చాం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంత తోమితోనో ఇంత మాత్రం వచ్చాం. ఒక్కొక్కళ్ళు ఎట్ట తయారయ్యారంటే బాగా వండి వండి మాడిపోయి ఉంటుంది. అదే ఉంటుంది కదా, ఉంటే తెప్పాళాలు ఉంటాయి కదండి, బాండీలా ఏం చెబుతున్నా, డేషాలు బాగా వండి వండి నల్లగా మాడి, లేడీస్కి ఈజీగా అర్థమైతే చెబుతున్నాలే. స్తోత్రం, హల్లెలూయా. మరి రాగివి, ఇత్తడివి మనం ఏం చేయకపోయినా ఇంట్లో పెడితే కొద్ది రోజులకి నల్లగా అవుతాయి. తెలుసా? ఎంతమందికి తెలుసు కదా? ఆ నలుపంతా పోవాలంటే సింపుల్ చిట్కా, 2 వాడితే పోతాయి. చింతపండు కానీ నిమ్మకాయ కానీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులుపు బాధ కదా, యాసిడ్తో సమానం కదా పులుపు. చింతపండులో పులుపు ఉంటుంది, నిమ్మకాయలో కూడా పులుపు ఉంటుంది. అది పెట్టి రుద్దుతా ఉంటే ఆ బ్లాక్ అంతా పోయి షైనింగ్ వస్తుంది. అట్లాగా పులుపు కొంచెం మనకి కష్టంగానే ఉంటుంది కదా. చేదు తర్వాత మనకి ఇబ్బంది కలిగించేది పులుపు. ఆ నిమ్మకాయ గురించి చెబుతుంటేనే ఇప్పుడు నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. అవునా? మీకు చెప్తాను, మీకు దమ్ముంటే మరి ఎన్ని నిమ్మకాయలు తినగలుగుతారు? 1 డజన్ నిమ్మకాయలు తినగలుగుతారా? మన నారింజ పండులాగా, కమలా పండులాగా పై తొక్క తీసి ఆ ముక్కలు తినాలా? ఎన్ని నిమ్మకాయలు తింటారు చెప్పండి? మహా తింటే 2 తింటారా? 1 తింటారా పూర్తిగా? ఆ 1కే ఈ పంటికి ఈ పన్ను ఆనుకుంటుంటే కర్ర కర్ర అంటుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ట్రై చేశారు ఎప్పుడన్నా? నేను చేశా.
ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేస్తుంటాను నేను. చేసి ఊరుకోనుగా అసలు ఏం ఫీలింగ్ కలుగుతుందో చూసుకుంటా. మీకు చెప్పాలి కదా, అందుకని దేవునికి స్తోత్రం. ఒక మొక్కే మన వల్ల కాదు. అలాంటి నిమ్మకాయలు పెట్టి రుద్దితే దాని ఈ పైన ఉన్న డస్ట్ అంతా పోయి ఒరిజినల్ షైనింగ్ అంతా బయటకు వచ్చింది. అట్లాగే బాగా వండి 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 మాడిపోయిన దాన్ని అవి పెట్టి ఈ పెట్టి గీకి 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 పైన ఉన్న బ్లాక్ అంతా తీసేయడానికి ఎంత తోముడో కదా. తోమే వాళ్ళకి తెలిసిద్ది, తినిపోయేవాడికి ఏం తెలిసిద్ది కదా. యేసయ్య మనల్ని కప్పేసినటువంటి ఆ నలుపంతటిని ఇటుపక్క ఉపదేశం ద్వారా తోముతున్నాడు, అటుపక్క కొన్ని ప్రతికూల పరిస్థితుల ద్వారా తోముతున్నాడు. ఈ తోముడంతా దేనికంటే నీలో దాగి ఉన్న దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన సౌందర్యాన్ని వ్యక్తం చేయటానికి, బయటికి తీసుకొని రావడానికి. హల్లెలూయా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవా, శోధన నాకెందుకు అయ్యా ఈ బాధలు, నాకెందుకు అయ్యా ఈ కష్టాలు? దేవుడు ఏం పగబట్టాడేది నీ మీద? నువ్వేమన్నా దేవుడికి శత్రువు అయింది? ఎప్పుడైంది దేవుడికి నీకు తగాదా? దేవుడు ఏమన్నా నీకు శత్రువా? నీకు ఆయనకి ఏమన్నా ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? మీకిద్దరికి ఏమైనా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు చేస్తాడు నీకు అనవసరంగా? ఎందుకయ్యా నాకు ఈ బాధలు అంటే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద పగబట్టా అందుకే అని అంటాడా దేవుడు? ఇదే పాడతాడు ఆయన కూడా. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కనుక. ఏమయ్యా, ఇష్టమైతే ఎవడన్నా సుఖపెడతాడు కానీ నువ్వేంది నాయన అగసాట్లు పాలు చేస్తున్నావు? ఖచ్చితంగా నీకు సుఖం వస్తుంది, సంతోషం వస్తుంది. అది కూడా ఒక పూట, ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు, 100 ఏళ్ళు కాదు, యుగ యుగాల సంతోషం నీకు ఇవ్వగోరే. ఏంటి యుగ యుగాల సంతోషమా? మరి అది నమ్మేగా వచ్చావు రక్షణలోకి. ఏమో అక్కడ యుగ యుగాల సంతోషమే కానీ ఇక్కడ భయంకరంగా ఉంది ప్రభువా. ఏముండదు, ఓవర్ యాక్షన్ చేయవాకు. నువ్వు మోయలేనంత నీ మీదేం పెట్టను. నువ్వు ఎంతవరకు మోస్తావో అంతవరకే పెడతా, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయవాకు అంటుంటాడు. మనకి వినపడదులే, వాక్యంలో అంటుంటాడు అనమాట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు. ఇప్పుడు చూడొచ్చును. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. మరి ఏదో లోకానికి విరుద్ధంగా నీ ఒక్కడికి వచ్చినట్టు తెగ ఫీలింగ్ కొంతమందిది. అసలు నా బాధ ప్రపంచంలో ఎవడికి లేదన్నయ్య, ప్రపంచంలో ఎవడికి లేదంట. ఏం చెబుతుంటారో, ప్రపంచంలో ఎవరికి లేదు? ప్రపంచంలో ఇంకా చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ నీకు వస్తే ఎప్పుడో చేస్తావు. అందుకని ఎంతవరకు అవసరం అంతవరకు పెడుతున్నాడు దేవుడిని. దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు ఈ లేకపోతే నడవద్దంటే పాదు. నీకు పట్టినటువంటి దరిద్రం వదిలిపోవాలంటే గట్టిగా తోమాల్సిందే. తోమాలంటే తప్పదు, బాధపడక తప్పదు. స్తోత్రం చెప్పు.